ఐక్యత కోడి సాగుదారుల ఐక్యత ముందుకు అందరూ పడిపెట్టున్నారు ఆపాలి పోడు సాగుదారులపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం ఆపాలి పోడు సాగుదారులపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం ఆపాలి పోడు సాగుదారులపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం ఆపాలి పోరాడతాం తెలంగాణ అమరవీరుల స్ఫూర్తితో పోరాడతాం తెలంగాణ అమరవీరుల స్ఫూర్తితో పోరాడతాం తెలంగాణ అమరవీరుల స్ఫూర్తితో తెలంగాణ అమరవీరుల స్ఫూర్తితో తెలంగాణ చెప్తున్నా వచ్చేది చెప్పకుండా నశించాలి పంటలపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం పంటలపై దాడులను ఫారెస్ట్ అధికారుల దాడులను కేసులు పెట్టాలి పంట నష్టం చేసిన ఫారెస్ట్ అధికారులపై ఫారెస్ట్ అధికారులపై పత్తి పంటలు పీకడం పత్తి పంటలు పీకడం తీసుకోవాలి పంట నష్టం చేసిన ఫారెస్ట్ అధికారులపై గారు ఉన్నాయి పంట దిగద్దు అని మీరు ఇచ్చారు కాబట్టి మీ నాయకులు కూడా చెప్తున్నారు కాబట్టి వచ్చిన తర్వాత మీ నాయకులతో మేడం గారు వచ్చినప్పుడు మీ నాయకులకు రండి వచ్చి మాట్లాడుతున్నాం. విషయం ఏంటంటే మీరు అన్నదానికి మేము కూడా ఏది మేడం గారు వస్తారు ఒక 4 ఉండండి, ఉన్న తర్వాత ఓకే. ఇప్పుడు సార్ ఒకటి మేము కొంతమంది ఉన్నోళ్ళ దాంట్లో కొంతమంది రానోళ్ళ దాంట్లో కూడా కొంతమంది అక్కడక్కడ పొరపాటు కొంతగా నరకలేదని మేము చెప్పట్లేదు. నరకటం తప్పే, మీ పేరు పెట్టి చెప్పలేను కానీ ఒకరిద్దరు అక్కడ ఊరికి ఒకళ్ళు ఇద్దరు
లేక నరికారు. నరకటం తప్పే కాదని నేను చెప్పట్లేదు, కానీ ఇప్పుడు పంట చేతికి వచ్చిన దాన్ని నాశనం చేయటం అనేది తప్పు. ఒక 2 నెలలు 3 నెలలు అయింది. ఇప్పుడు కూడా మీరు ఉరికి దాంట్లో చేసేది ఏమీ లేదు. భూమిని మేము ఇచ్చుకొచ్చి ఇంట పెట్టట్లేదు. దానికి మాకు స్పష్టమైనటువంటి మీరు మేడం గారితో మాట్లాడండి. మేడం గారు మాట్లాడేసి మేము వస్తాం, మేము కలుస్తాం. మళ్ళీ మీరు రేపు రమ్మంటే రేపు వస్తాం. మీరు ఉండండి, 4 నైట్ 5 గంటలు మీరు ఇక్కడ ఉంటారు కాబట్టి మీదనే మాకు అనిపిస్తాం. ఒకవేళ మేము అందరం ఉండమంటే అందరం ఉంటాం. ఆ మాట మేము చెప్తున్నాం. లేదు అనుకుంటే ఉండవద్దని అనట్లేదు. ఒకటి సార్, నాయకులు ఉండండి. ఇప్పుడు నాయకుల వరకు నాయకులు ఉండండి, మేడం గారు వస్తారు, మాట్లాడతారు. అయితే మా ఫారెస్ట్ అధికారులను వెంటనే నష్టపరుస్తున్న ఫారెస్ట్ అధికారులను వెంటనే పోడు సాగుదారు చర్యలు తీసుకోవాలి. పంట నష్టం చేస్తున్న ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలి. పంట నష్టం చేస్తున్న ఫారెస్ట్ అధికారులపై రావాలి రేంజర్ గారు, రావాలి రేంజర్ గారు, రావాలి రేంజర్ గారు. నశించాలి ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాలు, నశించాలి ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాలు, నశించాలి ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాలు, రక్షించాలి పోడు భూములకు రక్షణ, రక్షించాలి పోడు భూములకు రక్షణ, కల్పించాలి పోడు భూములకు రక్షణ, ఇవ్వాలి మిగిలిపోయిన పోడు భూములకు హక్కు పత్రాలు, ఇవ్వాలి మిగిలిపోయిన పోడు భూములకు హక్కు పత్రాలు, ఇవ్వాలి మిగిలిపోయిన పోడు భూములకు హక్కు పత్రాలు. ఫారెస్ట్ అధికారులపై చర్యలు, ఫారెస్ట్ అధికారులపై చర్యలు, నష్టం చేస్తున్న ఫారెస్ట్ అధికారులపై చర్యలు, ఆఫీసు పక్కలో ఉన్నటువంటి పంట నష్టం చేస్తున్న అధికారులపై చర్యలు, ఫారెస్ట్ అధికారులపై చర్యలు, రక్షణ కల్పించాలి పోడు భూములకు, రక్షణ కల్పించాలి పోడు భూములకు. పోడు భూములకు, పోడు భూములను, పోడు భూములను, పోడు భూములను, పోడు భూములను, పోడు భూములకు హక్కు పత్రాలు, పోడు భూములకు హక్కు పత్రాలు, పోడు భూములకు హక్కు పత్రాలు, పోడు భూములకు హక్కు పత్రాలు. కల్పించాలి పోడు భూములకు రక్షణ, హక్కు కల్పించాలి పోడు భూములకు, కల్పించాలి పోడు భూములకు. నష్టం చేస్తున్న అధికారులపై చర్యలు, నష్టం చేస్తున్న అధికారులపై చర్యలు, నష్టం చేస్తున్న అధికారులపై చర్యలు. మేము ఖచ్చితంగా గౌరవిస్తాం, మీ డిపార్ట్మెంట్ని గౌరవిస్తాం, ప్రభుత్వాన్ని అధికారులను గౌరవిస్తాం, మాకు అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే మాకు ఇప్పుడు పంటలను ధ్వంసం చేయకుండా మాకు హామీ కావాలా. మేము వచ్చి మాట్లాడతాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మేడం గారికి చేస్తాం. మేము చేయము. పంటలని ఇక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో పంటలు కోతకు వచ్చినాయి, నాశనం అవుతాయి, ఇబ్బంది పెడతా ఉన్నారు. చిన్న మొక్కలప్పుడే పీకేసినట్టుంటే మాకు ఈ బాధలు ఉండేటిగా. ఒక్కొక్క మొక్కకి ఎన్ని డబ్బులు పెడితే అది అంత పెరిగిందో చూడండి. ఇప్పుడు వచ్చిన తర్వాత నాశనం చేయడం అనేది అది మాకు బాధ కల్పిస్తుంది. అది మాకు ఆవేశం కాదు, మా కడుపులో బాధ ఉంది. ఆ బాధతోనే వచ్చినాం తప్ప మీ మీద మాకే కోపం సార్. అది మాకు అది కాదు.
శాంతపడుతున్నా మాకు ఇబ్బంది అయితే లేదు. మీరు ఇప్పటికిప్పుడు అంటే హామీలు అయ్యే పనులు కాదు, ఆఫీసర్తో మాట్లాడి చేయాల్సిన పని కాబట్టి ఆఫీసర్లు వస్తారు, ఒక 4-5 ఉండండి మాట్లాడతామని చెప్తున్నాను. మాట్లాడేసే పోదు ఇంతమంది అయితే అవసరం లేదు కదా. అవసరం లేదు. మరి ఇప్పుడు ఇంతమంది అవసరం లేదు సార్. ఇప్పుడు మేము ఏదైతే హామీ ఉందో అది మీరు మీ నాయకుల ద్వారా మీరు మేడం గారితో మాట్లాడి ఒప్పించాం కాదు, మాట్లాడిపిస్తాము, చర్చలు మాట్లాడతాము. నేను ఒక చిన్నవాడిని, నేను ఏది ఒక ఒప్పిస్తామని మీరు కూడా ఉంటారు కదా. మేము ఉంటాం సార్, మీరు కూడా ఉంటారు కదా. మాకు మా బాధని మేడం గారికి అదే మేడం గారికి ఎక్స్ప్లెయిన్ చేసి మా పంటలకి రక్షణ ఉండేటట్టు మా వెంకన్న గారు అనేది స్పష్టమైన హామీ కావాలా? మీరు ఇవన్నీ చూశారు, ఈ జనాన్ని తీసుకురాలా ఇంకా జనాన్ని చూశారు, వీటిని చూశారు. నేను చెప్పడం ఒక భాగం అయితే మా తరపు నుంచి ఇప్పుడు మీరు దరఖాస్తు తీసుకున్న ప్రతినిధులు మీరు కూడా మేడం గారితో మాట్లాడాలి. ప్రయత్నం చేస్తాను చెప్పండి. మీరు అయితే మీరు చెప్పలేరులే. ఈ సాగు కబురు సల్లంగా చెప్పినట్టుగా ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు అందరు పోతారు. మేము నలుగురం ఉంటాం, మేము నలుగురం ఉంటాం, 5గురం పోతాం. ఆగండి 5గురం పోతాం. అట్లా కుదరదండి అని ఆమంటది, కుదరదండి అని మేము అంటాం, కుదరదండి మేము అంటాం. ఎక్కడల్లా అక్కడ పోయిన తర్వాత సాగు కబురు సల్లంగా చెప్పినట్టు చెప్తాను. ఈ సల్లంగా కిల్ల కుదరదు. సాయంత్రమే సరే గేటుకు అవసరం అనుకుంటే వంట వార్పు కార్యక్రమం చేద్దాం. అక్కడ ఇప్పుడు మన టెంట్ హౌస్ బొచ్చలు పట్టరా పోండి సాయంత్రం అంటే మా బాధ సార్. మీ మీద చెప్తున్నాం ఆ పంటలకి చేశారు. మీరు ఒకటే మాట్లాడండి, మాకు ఒకటే ఇప్పుడు మీరు చేశారు. ఇప్పుడు కూడా చెప్తాను నేను. సమస్య మేడం గారితో మాట్లాడతా, మీ బాధ అర్థమైంది. సమస్య మీరు కూడా రండి. అందరి సార్ ఒక్క మాట సార్, మీరు ఒకటే మాట సార్. ఇగో మీ బాధ అర్థం చేసుకున్నాం, మీరు కూడా రండి. మేడం గారిని అందరం కలిసి ఒప్పిద్దాం. ఈ పంటలకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో పంటలు జరుగుకోకుండా చేపిద్దాం. మీరు కూడా రండి అని చెప్పేసి అంటే మేము 4-5 వస్తాం. సాయంత్రం అంటే సాయంత్రం మీరు ఎప్పుడు తమరు ఎప్పుడు చెప్తే అప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు వాళ్ళతో మాకేం రైట్. ఓకే అయిపోయింది ఇక అయిపోయింది లక్ష్మి. ముత్తమ్మ ఏంటి అక్కడ కోడుపూలపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం, పంటలపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం, పంటలపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం, పంటలపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం, పంటలపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం. ఆపాలి పంటలపై ఫారెస్ట్ అధికారుల దాడులు, 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 పంటలపై ఫారెస్ట్ అధికారుల దాడులు. ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం, ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం, పంటలపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం, పంటలపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం, పంటలపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం, పంటలపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం. సమాధానం చెప్పాలి రేంజర్ గారు వెంటనే, 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 రేంజర్ గారు వెంటనే. కోడుమూలపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం, ఆపాలి పంటలపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం, పంటలపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం, పంటలపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం, పంటలపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం. నాశనం చేస్తున్న ఫారెస్ట్ అధికారులను వెంటనే, సాగుదారులను ఇబ్బంది పెడుతున్న ఫారెస్ట్
అధికారులను వెంటనే అరెస్ట్ చేయాలి. ఫారెస్ట్ అధికారులను వెంటనే సాగుదారులపై దౌర్జన్యం చేస్తున్న అధికారులను వెంటనే పంటలను నాశనం చేస్తున్న ఫారెస్ట్ అధికారులను వెంటనే చేయాలి. ఫారెస్ట్ అధికారులను వెంటనే సాగుదారులను ఇబ్బంది పెడుతున్న ఫారెస్ట్ అధికారులను వెంటనే పంటలను నాశనం చేస్తున్న ఫారెస్ట్ అధికారులను వెంటనే నాశనం చేస్తున్న అధికారులను వెంటనే నాశనం చేస్తున్న ఫారెస్ట్ అధికారులను వెంటనే ఫారెస్ట్ అధికారుల దాడులో పంటలపై ఫారెస్ట్ అధికారుల దాడులో పంటలపై ఫారెస్ట్ అధికారుల దాడులో పంటలపై ఫారెస్ట్ అధికారుల దాడులో పంటలపై ఫారెస్ట్ అధికారుల దాడులో వర్ధిల్లాలి పేదల ఐక్యత పేదల ఐక్యత పేదల ఐక్యత సాగుదారుల ఐక్యత సాగుదారుల ఐక్యత జిందాబాద్ 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 ప్రాణాలైనా ఇస్తాం ఓడు భూమిని వదలం ప్రాణాలైనా ఇస్తాం 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 ఎరుపులాన మెరుపుందే పోరాడే శక్తి ఎరుపులాన మెరుపుందే ఎరుపులాన మెరుపుందే ఎరుపులాన మెరుపుందే ఎరుపులాన మెరుపుందే ప్రాణాలైనా ఇస్తాం ప్రాణాలైనా ఇస్తాం ప్రాణాలైనా ఇస్తాం పంటలను నాశనం చేస్తున్న ఫారెస్ట్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. ఫారెస్ట్ అధికారులను వెంటనే పేదలను ఇబ్బంది పెడుతున్న ఫారెస్ట్ అధికారులను వెంటనే పేదలను ఇబ్బంది పెడుతున్న ఫారెస్ట్ అధికారులను వెంటనే వర్ధిల్లాలి. సాగుదారుల ఐక్యత పేద సాగుదారుల ఐక్యత వర్ధిల్లాలి. పేద సాగుదారుల ఐక్యత ఓడు భూమి సాగుదారుల ఐక్యత ఓడు భూమి రైతుల ఐక్యత ఓడు భూమి రైతుల ఐక్యత ఓడు భూమి రైతుల ఐక్యత జిందాబాద్ 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 కనికరం లేని ఫారెస్ట్ అధికారులను వెంటనే పేదలపై కనికరం లేని ఫారెస్ట్ అధికారులను వెంటనే అరెస్ట్ చేయాలి. ఫారెస్ట్ అధికారులను వెంటనే పేదల మీద కనికరం లేని 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 ఫారెస్ట్ అధికారులను వెంటనే ఓడిస్తాం. స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీనే ఓడిస్తాం. స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని వెంటనే కాంగ్రెస్ పార్టీని వెంటనే గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీనే వచ్చే ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే వచ్చే గ్రామ పంచాయతీ 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 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే వచ్చే ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే వర్ధిల్లాలి. పోడు సాగుదారుల ఐక్యత పోడు సాగుదారుల ఐక్యత వర్ధిల్లాలి. పోడు సాగుదారుల ఐక్యత వర్ధిల్లాలి. పోడు సాగుదారుల ఐక్యత వర్ధిల్లాలి. పోడు సాగుదారుల ఐక్యత వర్ధిల్లాలి. పోడు సాగుదారుల ఐక్యత ప్రాణాలైనా ఇస్తాము ప్రాణాలైనా ఇస్తాం ప్రాణాలైనా ఇస్తాం
పోడు సాగుదారులపై దౌర్జన్యం. తెలంగాణ సాయుధ పోరాటం వారోత్సవాల సందర్భంగా ఇవాళ చివరి రోజు. ఈ చివరి రోజు సందర్భంగా మాకు ఆ రోజున తెలంగాణ కోసం, తెలంగాణలో ఉన్నటువంటి వెట్టి చాకిరి పోవటం కోసం, ధరలు పెత్తందారులు దేశముఖుల దాడుల నుండి వాళ్ళ వెట్టి చాకి నుండి విముక్తి కావాలని చెప్పేసి భూమి ముక్తి విముక్తి కోసం జరిగినటువంటి మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటంలో వాళ్ళు పాల్గొన్నటువంటి వాళ్ళ స్ఫూర్తితోనే, వాళ్ళ స్ఫూర్తితోనే ఇప్పుడు పిరపాక మండలంలో పోడు సాగుదారుల మీద, సాగు పంటల మీద అలాంటి దౌర్జన్యమే చేస్తా ఉన్నారు ఫారెస్ట్ అధికారులు. అందుకోసమే ఓ అమరవీరులారా, మీరు చూపినటువంటి పోరాట తెగువ, మీరు నేర్పినటువంటి బాట, ఇవన్నీ స్ఫూర్తితోనే మేము పోరాటం చేస్తాం. సాయుధ పోరాటం కాదు, సామరస్య పోరాటం చేస్తాం మా హక్కు కోసం, మా భూముల రక్షణ కోసం అని చెప్పేసి ఆ ఫోటో ఇవాళ తీసుకురావడం జరిగింది. సార్ తెలియదు కాబట్టి సార్ చెప్తాను. ఇప్పుడు ఈ రోజున ఇక్కడికి మనం ఎందుకు రావాల్సి వచ్చిందనంటే డిఆర్ఓ గారికి తెలుసు. విషయం ఏంటంటే పంటల మీద ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. దీంట్లో కొంత ప్రజల్ని కొంత తప్పు కూడా ఉంది, లేదని అనట్లే. మొత్తం ఫారెస్ట్ అధికారులే తప్పు ఉందని మేము మంచోళ్ళం అని చెప్పట్లే. తెలిసి తెలియక అక్కడక్కడ కొంత ఫారెస్ట్ భూమిని కూడా కొంత కొత్తగా నరికిన మాట నిజం. కొంత నరికారు, కానీ నరికిన వాళ్ళని, నరకని వాళ్ళని, పాతది కొత్తది అంతా ఒక్క దగ్గరికి వేసి గుర్రాన్ని గాడిదని, కళ్ళు లేని కబోదుల మాదిరిగా గుర్రాన్ని గాడిదని ఒక దగ్గరే లెక్క కడితే మాత్రం ఊరుకునేది లేదని చెప్పేసి ఏంటది జరిగిందేంటి? 2022లో సర్వే పట్టాలు వచ్చినాయి. పట్టాలు వచ్చినటువంటి సందర్భంలో అంతకుముందు 21లో సర్వే చేశారు, 22లో సర్వే చేశారు. చేసినటువంటి సందర్భంలో పూర్తి స్థాయిలో సర్వే జరగలేదు. ఎట్లా జరగలేదు? మీ ఫారెస్ట్ ప్రభుత్వం నుంచి, అప్పుడున్నటువంటి ప్రభుత్వం నుంచి కూడా పొరపాటు జరిగింది. ప్రజల నుంచి జరిగిన పొరపాటు కాదని ప్రభుత్వం నుంచే జరిగింది. ఏం జరిగిందో చెప్తాను. కొందరికి ఒక గిరిజనుడు ఉన్నాడు, ఒక పేదోడు ఉన్నాడు. 2 చోట్ల నరికాడు. అక్కడ ఒక ఎకరం, ఇక్కడ ఒక ఎకరం. ఎందుకంటే ఇక్కడ ఒక ఎకరం మొదలు పెట్టిండు. కొద్దిగా నరికిన తర్వాత ఈ లోపల ఎవరో ఒకరు అడ్డం వచ్చారు వాళ్ళ ఊరోళ్ళు. మళ్ళీ ఏం చేసిండు? ఇక్కడ నరుకున్న తర్వాత చేసుకుంటూ అరే 4 పిల్లలు సరిపోదని చెప్పేసి అది అవతల నరికిండు ఇంకో ఎకరం. వచ్చినటువంటి అధికారులు ఏమన్నారు? ఒక్క చోటనే చేస్తానన్నారు, ఒక్క చోటనే సర్వే చేస్తామన్నారు. అట్ట కొన్ని పొరపాటు జరిగింది. చట్టంలో ఏముంది? ఎన్ని చోట్ల ఉన్నా సరే సర్వే చేయాలా. 10 ఎకరాల కుటుంబానికి 10 ఎకరాలకు మించి ఇవ్వటానికి వీల్లేదు, 10 ఎకరాలు లోపు ఇవ్వాలని చెప్పి చట్టంలో ఉంది. అర్హత ఇద్దరు పట్టా ఇవ్వండి, అర్హత లేకపోతే పట్టా ఇవ్వకండి. కానీ అట్ట ఉన్నటువంటి దాంట్లో ఒక్క చోటనే సర్వే చేశారు. అట్ట ఇంకో చోట తప్పి అదొకటి సర్వే జరగాలి, అదొక పొరపాటు జరిగింది. ఇంకొక చోట ఏం చేశారంటే పంట సాగులో ఉంటేనే సర్వే చేస్తానని చెప్పేసి, పంట సాగులో ఉంటేనే సర్వే చేస్తామని చెప్పేసి అన్నారు. కొన్ని చోట్ల సాగులో లేకున్నా ఫారెస్ట్ వాళ్ళకు డబ్బులు ఇస్తే సాగులో లేకున్నా సర్వే చేశారు. కొన్ని చోట్ల సాగులో ఉన్నా కూడా సర్వే చేయలేదు. లేకపోతే సాగులో ఆ సంవత్సరం దున్నలేదని కేసీఆర్ మహానుభావుడు పేదోళ్ళ ఉసురు జరిగి పోయిండు. ప్రభుత్వం కూలిపోయింది, ప్రభుత్వం నాశనం అయింది. కేసీఆర్ అధికారులకు ఏం చెప్పిండంటే పేదోడికి ముద్ద పెడతానికి చేతి రాలే కేసీఆర్కి. ఆ రోజుల్లో పంట సాగులో ఉంటేనే సర్వే చేయమని చెప్పేసి అధికారులు చెప్పితే అవగాహన లేనటువంటి, దయా దాక్షిణ్యం, ముందు చూపు లేనటువంటి, పేదలంటే దయలేనటువంటి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం, పేదల మీద కనికరం లేనటువంటి ఫారెస్ట్ అధికారులు, దొంగ రాజకీయ నాయకులు కలిసి కుట్రపన్ని పూర్తి స్థాయిలో సర్వే చేయకుండా ఆప్ చేయడం జరిగింది. అట్లాంటి సమస్యలు ఉన్న చోట పూర్తిగా సర్వే కాలేదు.
కాలేదు. అట్లా కొన్ని ఆగిపోయినాయి. అంటే ఒకటి 2 చోట్ల ఉన్న చోట ఒకటో చోట చేశారు. రెండోది పంటల ఏలన్న పేరుతోని కొన్ని చోట్ల సరిగా ఆఫ్ చేశారు. కొంతమందికి చేశారు, కొంతమందికి చేయరు. ఇట్లా కొన్ని భూములు ఆగిపోయినాయి. కొంతమందికి అసలు లేక తర్వాత ఎంక్రోచ్మెంట్ చేశారు. మేము ఎంక్రోచ్మెంట్ కొత్తగా జరిగిన ఎంక్రోచ్మెంట్ని మేము ప్రోత్సహించట్లేదు. కాబట్టి ఇట్లాంటి సమస్యలన్నీ ఈ పోడు భూములకు ఉన్నాయి. ఉన్న తర్వాత ఇప్పుడు పంటలు వేశారు. పంటలు ఇంకెత్తు పెరిగినాయి, పూత కాతకు వస్తున్నాయి. పెళ్లికి వచ్చినటువంటి కొడుకు చచ్చిపోతే అయ్యో నా కొడుకు బతుకుంటే నాకు కడుపు నిండా నన్ను సాదేవాడే, పెళ్ళిడికి వచ్చినాక నేను సాదిరా, నన్ను సాదే వయసు వచ్చేసరికి నా కొడుకు చనిపోయిండే, ప్రాణాలు పోయినాయని చెప్పేసి కన్న తల్లిదండ్రులకు ఎంత బాధ అనిపిస్తుంది. అదేవిధంగా ఇంటి ముందు ఉన్నటువంటి ఏదే చూడుతో ఉంది. ఇక రేపో మాపో ఇంతదనే టైంకు చచ్చిపోతే అరే ఇప్పుడు దాకా నేను సాగునికి వచ్చినా ఇది చచ్చిపోయింది, అరే నేను బాగుండకుండా అయిందని చెప్పేసి ఎంత బాధ అనిపిస్తుందో. పచ్చని పొలాలు పీకుతా ఉన్నారు. ఇది ఇగో ఇట్లా పీకటం, కర్రలు తీసుకొని పట్టడం, ఇట్లాంటి దౌర్జన్యాలు పంటల మీద చేస్తా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం ఇట్లాంటి దౌర్జన్యం కుదరదు. చేసేదేదో ఒకవేళ చట్టానికి లోబడి లేకుండా కొత్తగా ఎంక్రోచ్మెంట్ 2022 తర్వాత ఎవరైతే కొత్తగా నరికారో మీరు అప్పుడే ఆ చిన్న మొక్కలు అప్పుడే నష్టం చేయకపోయారు. అప్పుడే చేస్తే ఈ మొక్క ఇప్పుడు ఈ మొక్క ఇంత ఎత్తైందంటే కన్ను లేని కబోదులు మాదిరిగా ఉన్నారంటే ఎంత ఈ మొక్క ఎట్లయింది, ఎట్లా పెరిగింది ఈ మొక్క, ఎంత మందేస్తే ఎంత చాకిరి చేస్తే పెరిగింది. అదే చిన్న మొక్క అప్పుడే పీకపోయారా? లేదు కొత్తగా నరికింది ఏదైనా ఉంటే నరకలేదని మేము చెప్పట్లే, నరకటం తప్పే. మరి అప్పుడే చిన్న మొక్కలు ఉన్నప్పుడు పీకపోయారా? అప్పుడు పీకలేదు, అప్పుడు చేతులు రాలే. ఇప్పుడు మాత్రం పెద్దగా అయిన తర్వాత ఇప్పుడు చేతులు వచ్చినాయి. ఇంత పంట పెట్టిన తర్వాత, ఇంత పెట్టుబడి పెట్టి పూత కాతకు వచ్చిన తర్వాత, ఒక్కొక్క చెట్టుకు 50 పూలు ఉన్న తర్వాత పంట వస్తుందో అప్పు తీరుతుందో చూసేటటువంటి ఆ పేదోడికి పంట నీరు తప్ప ఏం మిగపతి. అందుకోసం నేను చెప్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం, ఫారెస్ట్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. చేతులు జోడించి సిపిఎం పార్టీ తరఫున ఈ మండలంలో ఉన్నటువంటి పోడు భూముల తరఫున, పోడు భూముల సాగుదారుల తరఫున అందరి తరఫు నుంచోని చేతులు ఎత్తి దండం పెడుతున్నాం. కనికరించండి, మీ పేగు బంధం లాంటి వాళ్ళం కనికరించండి, మీ కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళం కనికరించండి. ఏ దిక్కు లేకనే మీరు ఇంత చేస్తున్నా సరే ఓర్చుకొని మేము ఆ పోడు భూమిని సాగు చేసుకుంటాం. మరి ఈ 2 నెలలు ఒక 2 నెలలు అయితే పంట చేతికి వస్తుంది. 2 నెలల తర్వాత అంటే భూమి అయితే మేము తీసుకుపోయి మా ఇళ్ళలో పెట్టుకోం కదా, మా ఇళ్ళలో పెట్టుకో, మీ భూమి మీకే ఉంటుంది. ఒకవేళ కొత్తగా ఎంక్రోచ్మెంట్ జరిగింది ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడి వాస్తవంగా వాళ్ళ భూమి ఉందా లేదా, వాస్తవంగా ఇంతకుముందు ఏమైనా భూమి ఉందా, ఉన్నోడా లేనోడా చూసేసి ఒకవేళ న్యాయం ఉండే, ఒకవేళ పొరపాటు జరిగి ఉంటే దాన్ని కూర్చోబెట్టి నచ్చజెప్పి అతన్ని వెయికట్ చేయటం కోసం, లేకపోతే 2 ఎకరాలు నరుక్కొని ఉంటే 1 ఎకరం ఉంచేసి మిగతాది తీయటం కోసం ప్రయత్నం చేయండి. అక్కడి నుంచి పంచి కొట్టుకోండి. అది మేము సహకరిస్తాం. పొలిటికల్గా రాజకీయ పార్టీగా, కమ్యూనిస్ట్ పార్టీగా మేము సహకరిస్తాం. ప్రజలను కూడా ఒప్పిస్తాం, ప్రజలను కూడా సహకరించేటట్టు ప్రయత్నం చేస్తాం. అంతేకాని మీరు వచ్చి ఇప్పుడు దొంగోడు ఉండంటే సగం దోసుకుపోతాడు. ఇల్లు కాలితే మొత్తం ఇంత సామాన్లు మొత్తం కాలుతుంది. ఇక్కడ కొద్దిగా గొప్ప పోయిందంటే, జీడ పడ్డదంటే, లేకపోతే ఒక పురుగు పడ్డదంటే ఒక 4 కాయలు పోతాయి, 10 కాయలు పోతాయి. ఈ చెట్టును బిగితే మొత్తం చెట్టే పోతుంది, అంటే ప్రాణమే పోయినట్లు లెక్క. ఇట్లాంటి దౌర్జన్యాలు చేస్తే దౌర్జన్యాలు మేము చేయలేక కాదు, మేము చేయం. కాదు దౌర్జన్యంతో పని లేదు. చట్టాన్ని ధిక్కరిస్తానో, చట్టాన్ని కాదంటానో తప్పని పరిస్థితుల్లో ఒకవేళ మేము పొరపాటు చేస్తుండొచ్చు. గతి లేకనే పొరపాటు చేస్తున్నాం. కాబట్టి మాకు తెలుసు మేము పొరపాటు చేస్తామని మాకు కూడా తెలుసు. కానీ ఈ టైంలో ఈ పని చేయటం అనేది మీరు పొరపాటు. మేము మీ మాత్రం దౌర్జన్యం చేయాలని మా కోరిక కాదు, చేయం కూడా. చేయాలనుకుంటే మా ఒక్కొక్క ఊర్లో 100 కుటుంబాలు ఉన్నాయి. మీరు 4, 5 వస్తూ ఉన్నారు. అందరు కలిసి ఉంటే పుల్ల జీవుల చెట్టు కట్టేయచ్చు. మిమ్మల్ని అందరూ కొట్టకుండా తిట్టకుండా పుల్ల జీవుల చెట్టు కట్టేయచ్చు. మేము ఆ పని చేస్తామని చెయ్యం, మాకు అవసరం లేదు. మాకు కావాల్సింది ప్రేమ, అభిమానం. మిమ్మల్ని కాపాడుకోవాలా, మీ జాబ్, మీ ఉద్యోగాన్ని, మీ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వ అధికారులను గౌరవించాలనేటటువంటి దాంతోనే మేము పోతుంటే మీరు ఈ పని చేస్తాము. ఇదంతా బుద్ధి తక్కువ పని.
ఇది చదువుకున్న చేసే పనేనా? ఒక 2 నెలలు ఆగితే మీరు ఉల్లేం పోతుంది? భూమి అన్న వాడు తల మీద పెట్టకపోతాడా? వాడు ఏమైనా భూమి అని పాత్ర పెడుతుందా? ఎక్కడికైనా తీసుకుపోతుందా? అందుకోసమే ఒక 2 నెలలు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఫారెస్ట్ అధికారుల డిపార్ట్మెంటు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక 2 నెలలు ఆగండి. ఆగిన తర్వాత కూర్చొని మాట్లాడదాం. అతిక్రమించిన ఎవరైతే అతిక్రమిస్తారో వాళ్ళ విషయంలో అందరూ కూర్చొని మాట్లాడదాం తప్ప, సామరస్యంగా మాట్లాడదాం తప్ప మీ ఇష్టం ఉన్నట్టు చేస్తే మాత్రం ఊరుకునేది లేదని కూడా హెచ్చరిస్తాను. దీని మీద మాకు ఇప్పుడు డిఆర్ఓ గారు వచ్చారు. వీళ్ళ మీద వ్యక్తిగతంగా మనకేం కోపం లేదు, కానీ ఇట్లాంటి చెడు పద్ధతులు మంచి కావని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తూ, దీని మీద పూర్తి స్థాయిలో మీరు ఎఫ్డిఓ గారితో మాట్లాడతారా? లేకపోతే 2 నెలలు టైం తర్వాత ఆలోచించారు. ఈ 2 నెలల దాకా మీ ఎమ్మెల్యే గారు కూడా, ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యుడు కూడా ఈ మధ్యన మీటింగ్ పెట్టి ఫారెస్ట్ అధికారులని మీటింగ్ పెట్టి మీరు ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే పద్ధతిలో చేయొద్దు, మీరు పంటలు నాశనం చేయొద్దు అని చెప్పినట్టుగా మేము విన్నాం, మేము పేపర్లో చూసాం. మరి లోన గోడల మధ్యలో మీకేం చెప్పిండో మాకు తెలియదు, కానీ మీకేం చెప్పిండో మరి మీరట ఇట్లా చేస్తారని ఎమ్మెల్యే గారు చెప్పిన తర్వాత కూడా, ఒక రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే గారు చెప్పిన తర్వాత కూడా మీరు ఈ రకంగా చేస్తారంటే దీంట్లో ప్రభుత్వం ఎమ్మెల్యేతో సహా మీరు ఎమ్మెల్యే కుమ్మక్కై పేదలను నాశనం చేయాలా, వాళ్ళని ఆత్మహత్యలు చేసుకునే విధంగా వాళ్ళని ఉచిగొల్పాలని మీరు ఏమైనా ఆలోచన చేస్తారని అది కూడా చెప్పాలి. ఏదైనా అయితే చివరిగా మాకు పంటల కోసం కాకుండా పూర్తి స్థాయిలో మాకు హామీ వస్తే తప్ప ఇక్కడి నుంచి మేము వెళ్ళాం. అది ఏ రాత్రి కానీ ఏ పగలు కానీ. మిమ్మల్ని అయితే కొట్టం తిట్టం, మాకు తిట్టుతో పర్లేదు, కొట్టుతో పర్లేదు. మీకు దండం పెట్టడం, దరఖాస్తు ఇవ్వటం, మా సమస్య పరిష్కారం అయిన దాకా కూర్చోవటం మా పనే ఇది. దీని మీద అధికారులు చెప్పాలి. డిఆర్ఓ గారు గారు కూడా మళ్ళీ మన మండలంలో సెక్షన్ మొత్తం కూడా మేడం గారు లేరట. మేడం గారు ఉన్నా ఎవరున్నా సమానమే. కాబట్టి మీరందరూ కూడా కూర్చోవాలా, నిలబడితే కుదరదు. ఆడవాళ్ళు మొత్తం ముందుకు రావాలా, వెనక కూర్చోవటం కాదు. ముందుకు రండి. నరసమ్మ రండి, మీరందరూ వెనకనుకున్నారండి. మీరందరూ ముందుకు పోండి. సాగుదారుల ఐక్యత. సాగుదారుల ఐక్యత.